భీమవరం బీవీ రాజు పార్క్ కళావేదిక ప్రాంగణంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి బాల దినోత్సవాన్ని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది 10వ తరగతి విద్యార్థులతో ఇంద్ర విజయం సాహిత్య రూపకం ప్రదర్శన నిర్వహించారు. పద్యం, గద్యం, వచనాలతో ఈ విద్యార్థులు సాహిత్యపరంగా అందరినీ ఆకట్టుకున్నారు. రూపకర్త తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ తెలుగు భాషను బాలబాలికల్లో పెంపొందించాలని, తెలుగు పాఠ్య పుస్తకాల్లోని అంశాలను రూపకల్పన చేసి విద్యార్థులతోనే సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంద్రుని విజయాలు క్లుప్తంగా ఈ కార్యక్రమం సాగిందని అన్నారు. ప్రొఫెసర్ కె రామారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఇష్టమనే అంశంతో ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎటువంటి మంచి విషయాలైనా బాల్యం నుంచే విద్యార్థులకు తెలియజెప్పాలని అన్నారు. పేరిచర్ల లక్ష్మణ వర్మ, అరసువల్లి సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ లక్ష్మీ భవానీ నెహ్రూ జీవిత చరిత్రపై వివరించారు. చప్పట్లు కొట్టాలి. మరి ఎన్ని రోజులు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయన చెప్పాల్సిన. దయచేసి మీ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శశిరేఖ. నా పేరు అమృత. మేమిద్దరం భీమవరంలోని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాము. ఉపాధ్యాయుల బృందానికి మా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా ఈ బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామా? ప్రతి సంవత్సరం నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. నెహ్రూ గారికి పిల్లలన్నా గులాబీ పువ్వులన్నా ఎంతో ఇష్టం. నా పేరు ఎర్రన. నేను క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవిని. నా తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు. పాకనాడు సీమ, నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించాను. నృసింహ పురాణం, రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం నా రచనలు. వాళ్ళ పండగలా కాకుండా అందరూ కలిపి సమిష్టిగా బాల పండుగ అన్నది ఈరోజు చేసుకుంటున్నాం ఇక్కడ శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో. సరే, ఇప్పుడు స్టేజ్ను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే పిల్లలందరినీ కూడా చాలా ఉత్సాహపరుస్తూ వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. శర్మ గారు కానీ, లేదంటే రంగసాయి గారు కానీ, లేదా మమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ పండుగని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అద్భుతమైన పదం శ్రీ. అలాంటి దాంట్లో విద్య అనేది గొప్ప విషయం. శ్రీ విద్య కలిపి శ్రీ విద్య మరి విద్యా సంస్థ పెట్టినటువంటి శ్రీమతి లక్ష్మీ భవానీ గారు. లక్ష్మి ఉంది దాంట్లో. ఇక్కడ మధ్య అద్భుతమైనటువంటి పిల్లలతోటి ఫుడ్ ఫెస్టివల్లో మరి 400 మంది పిల్లలు రకరకాల వంటలు చేశారు. అది నెహ్రూ జయంతి అంటే అది. అలా పిల్లల్లో చైతన్యం రావాలంటే ఇటువంటి స్కూల్స్ ఉండాలి. మనకి కలిగే లాభం ఏంటంటే పిల్లల్ని ఉత్తేజపరచడం. పెద్దవాళ్ళు చెప్పింది వినడం చాలా మంచిది. రంగసాయి గారు చెప్పినట్టు ఎదుగుకుండా బోర్డు స్కూల్లోనే చదువుకున్నాం. కామేశ్వరరావు గారు ఆయన కూడా పాఠాలను ఆయన చెప్పినట్టుగా నేల మీద విభూదేసి దాని మీద అక్షరాలు రాయించేవారు. అలాగే తమిళనాడులో మా నాన్నగారు 1942లో అక్కడి బడిలో చదువుతున్నప్పుడు ముత్తై చెట్టియార్ స్కూల్ అని అక్కడ తెలుగువాడు ఆయన. తమిళనాడులో తెలుగువాడిని చెట్టియార్ అంటారు. ఈరోజు నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం, నెహ్రూ గారి జయంతి. ఈ సందర్భంగా శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఒక ఇంద్ర విజయం అనే ఒక సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. పెంపొందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇది అందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుతూ, పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ.